ఈ సంఘటన 1530వ సంవత్సరంలో ఒరిస్సాకి మహారాజుగా ప్రతాపరుద్రుడు ఉన్న సమయంలో జరిగినది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్యలో ఉన్న జాజ్పూర్లో భిక్షమెత్తుకొని బంధు మహంతి అని వ్యక్తి ఉండేవారు. అతని భార్య, 2 మగపిల్లలు భోజనం చేయక 2 రోజులయ్యింది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. భిక్షమెత్తుకొని వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను, తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంటతడి పెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడవకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు సహాయం అడిగినా కాదనడు. మనకు అతను సహాయం చేస్తాడు అని అంటే అతని భార్య, మనం ఈ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మన దీనావస్థను చెప్పుకుందాం, ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అని అంటే బంధు మహంతి తన భార్య పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. మధ్యదారిలో అడవి వస్తుంది. 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయ్యింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం అని అంటాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలకు తినడానికి ఏమీ లేదు, వాళ్ళు ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుని మందిరం ప్రాంగణంలో ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులని చూసి వద్దాం అంటూ భార్య పిల్లల్ని తీసుకుని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుణ్ణి ప్రార్థించాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులోనే ఉంది. ప్రభు, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఎవరు దిక్కు? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఎన్ని రోజులు నా భార్యకు నాకు స్నేహితుడు ఉన్నాడు, అతడు మనకు సహాయం చేస్తాడు అని చెబుతూ వస్తున్నాను. కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడు అని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెకు నిరాశపరచొద్దు. నీవు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం అని అంటూ వెనుదిరిగి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకొని ఉంది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకుంది. ఆయన వెళ్ళిపోయాడు. ఆమె బంధువును పిల్లల్ని నిద్రలేపి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. తెల్లారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపులు తెరిచి స్వామి విగ్రహాన్ని నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడ ఉండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండటాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధువును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగని అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీ పైన నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకేమీ తెలీదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేం దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదల్లేదు.
బంధువును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెకు హత్తుకొని బంధువు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయ్యింది. పూరీ నగరంలో అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే ఇక్కడ నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథి మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారిని అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒడిస్సా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటగాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటగాళ్లుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు.